ఈరోజు మనం ఆమ్లెట్ చేసుకుందామండి. ఆనియన్ ఆమ్లెట్ చేసుకుందాం. మంచిగా జ్యూసీగా, ఫ్లఫీగా, టేస్టీగా ఆమ్లెట్ తయారు చేసుకుందాం. ఇక్కడ చూడండి ఒక బౌల్ పెట్టాను. ఇందులో ఫస్ట్ కొన్ని పాలు వేయండి. ఆమ్లెట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పాలు వేస్తే సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇందులో పసుపు, అలాగే కాస్త సోడా, తినే సోడా వేస్తే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. కావాలి అంటే మీరు అది అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. ఉప్పు, మనం 4 గుడ్లు వేస్తున్నాం. 4 గుడ్లకు సరిపడా ఉప్పు వేసేసాను. ఇందులో కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మట్టుకి ఎక్కువ వేసుకోండి. 4 ఎగ్స్కి 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు మంచిగా సన్నగా తరిగి వేసుకోండి. ఒక గుడ్డుకి ఒక పచ్చిమిర్చి చొప్పున 4 పచ్చిమిర్చి వేసుకోండి 4 గుడ్లకి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేద్దాం. అంతే, ఇందులో మనం ఏం వేయట్లేదండి. సింపుల్గా ఇలా బాగుంటుంది. ఉల్లిపాయల్లో ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఫస్ట్ ఎగ్స్ వేయకూడదు. పాలల్లో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో టమాటాలు కావాలి అన్నా, మష్రూమ్స్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ని క్రాక్ చేసి వేసుకున్నాం. మంచిగా బీట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి నూనె అయినా బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేనైతే ఆయిలే వేస్తున్నాను. ప్యాన్ మటుకి ఆమ్లెట్ చేసేటప్పుడు, చపాతీ కాల్చేటప్పుడు ఎప్పుడు ప్యాన్ వేడిగా ఉండాలి. ఆమ్లెట్ వేసేయండి మొత్తం. మంట మటుకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టండి. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. పెద్ద మంట పెట్టకూడదు, ఆమ్లెట్ మాడిపోతే అస్సలు టేస్ట్ బాగుండదు. చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకోవాలి. ఇలా కింద కొంచెం కుక్ అవ్వాలి. జస్ట్ ఇలా లూజ్ చేసేసుకొని మెల్లిగా ఇలా చేసి తిప్పుకోవడమే. మళ్ళీ రెండోసారి కూడా కొంచెం ఇలా తిప్పి ఇటు వేసేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లావుగా వేసాం కాబట్టి 2 సార్లు తిప్పాను నేను. మిడిల్లో పచ్చిగా ఉండకుండా మంచి కుక్ చేసుకోవాలి. మీకు వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ బయట నార్మల్గానే ఉంది. వీడియోలో నేను చూస్తూ ఉంటే నాకు కలర్ డార్క్గా అనిపిస్తుంది, బట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎక్కువ కుక్ అవ్వలేదు. కిచెన్ అంతా మంచి అరోమా వస్తుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆమ్లెట్. ఇదిగోండి, సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. 4 ఎగ్స్ వేసాము. హ్యాపీగా డేకి మనం 6 ఎగ్స్ తినొచ్చండి. లంచ్ అన్న డిన్నర్ అన్న స్కిప్ చేసి కంప్లీట్గా ఇలా ఆమ్లెట్తో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.